మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనకు దేవుని యొక్క సన్నిధిలోనికి చేరికడు వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒకసారి సంతోషంగా ఉన్న వారు అందరూ కూడా హల్లెలూయా అని చెప్దామా? నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వాక్యం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వాక్యం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఇంకా నా వైపు చూడండి. దేవుడు ఇశ్రాయేలును నిర్మించినవాడు, ఇశ్రాయేలుని సృష్టించిన దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు పలుకుచున్న మంచి మాట, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అని అలనాడు ఇశ్రాయేలుగా పిలువబడుతున్న ఆ వ్యక్తితో దేవుడు ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఈ దినాన దేవుని యొక్క పాద సన్నిధిలోనికి చేరుకుడు వచ్చిన నీతోనూ నాతోనూ మనందరితో కూడా ప్రభు అంటూ ఉన్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడు అయితివి. ఒక వ్యక్తి ఘనుడుగా మార్చబడాలి అనంటే, ఘనుడుగా పిలువబడాలి అనంటే, దేవుని దృష్టికి ఆ వ్యక్తి ఎలా ఉండాలి అనంటే ప్రియుడుగా మార్చబడాలి, ప్రియుడుగా ప్రియురాలుగా పిలువబడాలి. ఈ రోజున చాలామంది మనం ఆలోచించగలిగితే, గమనించగలిగితే, పరిశీలన చేయగలిగితే, మనుషులకు ప్రియులుగా మార్చబడాలని, మనుషులకు ప్రియులుగా ఉండాలని, మనుషులకు ఇష్టమైన వారిగా జీవించాలి, మనుషుల్ని మెప్పించే వారిగా ఉండాలని ఆశపడేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవునికి ప్రియుడిగా మార్చబడాలి, దేవునికి ప్రియుడుగా నేను మారాలి, ప్రియురాలుగా నేను పిలువబడాలి అనుకునేవారు చాలామంది కొద్దిగానే కనబడుతూ ఉంటారు. అయితే దేవుని ప్రియులారా, ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా దేవుని దృష్టికి ప్రియులుగా మార్చబడాలి. ఆమేన్. దేవుని దృష్టికి ఏమవ్వాలి? ప్రియులుగా మార్చబడాలి. అనగా దేవునికి ఇష్టమైన వారుగా, దేవుడు మనల్ని ప్రేమించే రీతిలో మనం మారాలి. మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టికి ప్రియులుగా మార్చబడ్డామనుకోండి, అది 4 రోజులు నిండిపోతుంది. కానీ దేవునికి ప్రియులుగా మార్చబడ్డామనుకోండి, అది ఎల్లవేళలా మనల్ని ఘనమైన స్థితిలో నిలబెట్టేటట్లుగా చేస్తుంది. అందుకే వాక్యం అంటుంది, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. మనం ఘనులుగా మార్చబడాలి, ఘనులుగా పిలువబడాలి. సమాజంలో, ఇంటిలో, సంఘంలో ఎక్కడ నిలబడినా నీవు ఘనుడుగా ఉండాలి అనంటే దేవుని దృష్టికి మనం ఏమవ్వాలి అనంటే ప్రియులుగా మార్చబడాలి. దేవునికి ప్రియురాలుగా, ప్రియుడుగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో దేవుడు ఆటోమేటిక్గా మనల్ని ఏం చేస్తాడు అనంటే ఘనులుగా నిలబెట్టడం, మార్చబడుతుంది. మనం ఘనులుగా పిలువబడాలి, ఘనులుగా ఉండాలి, సమాజంలో ఘనులుగా ఉండాలి, గొప్పవారిగా నిలబడాలి, సమాజంలో గొప్పవారిగా ఉండాలి, లేకపోతే బంధువుల మధ్య గొప్పవారిగా మనం ఉండాలి అనంటే దేవుని దృష్టికి ప్రియులుగా మార్చబడాలి. ఈ రోజున దేవుని దృష్టికి మనం ప్రియులుగా ఉండగలుగుతున్నామా? దేవుని దృష్టికి ప్రియులుగా మార్చబడగలుగుతున్నామా? మనుషులకి ప్రియులుగా మార్చబడాలంటే ఎన్ని కార్యాలు చేస్తామో. మనుషులకి ప్రియులుగా ఉండాలి అని అంటే వారిని మెప్పించే మాటలు, వారిని గణపరిచే మాటలు, వారికి ఇంపైన మాటలు, వారికి ఇష్టమైన మాటలు మనం ఎన్నో చేస్తూ ఉంటాం. ఎందుకని ఇవన్నీ మీరు చేస్తూ ఉన్నారు అని అంటే, ఇదిగో పలాను వారికి మేము ప్రియులుగా మార్చబడాలండి, పలాను వారికి మేము ప్రియులుగా ఉండాలి అని ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రియులారా, దేవుని దృష్టికి మనం ప్రియులుగా కనబడాలి,
దేవుని దృష్టికి ఎప్పుడైతే మనం ప్రియులుగా కనబడడం ప్రారంభిస్తామో దేవుడు మనల్ని గనులుగా చేయడం కూడా ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించాలన్నా, నన్ను ప్రేమించాలన్నా, మన సంఘాన్ని ప్రేమించాలి అన్నా ఏమవ్వాలో తెలుసా? మొదటిగా దేవునికి ప్రియులుగా మార్చబడాలి. అప్పుడప్పుడు మనం లోకంలో చూస్తూ ఉంటాం, చాలామంది మనుషులు ప్రేమ కొరకు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. మనుషులు ప్రేమల కొరకు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. వారు ప్రియులుగా మార్చబడాలని, వాళ్ళు ప్రియురాలుగా పిలువబడాలని శత ప్రయత్నాలు చేసేవాళ్ళు లోకంలో ఉన్నారా లేదా? చెప్పండి. ఏం లేకుండా చింపిరి జుట్టు వేసుకొని పాసిమోహం వేసుకొని అటా తిరుగుతూనే ఇంకా ఎవరైనా చూస్తారా? అదే మంచిగా లిప్టిక్ వేసుకొని ప్యారెల్ లవ్లీ పూసి పాన్స్ పౌడర్ కిలో వేసుకొని మొహానికి అండి ఎక్కడి నుంచి అక్కడ కమ్మలు పెట్టుకొని పంజాబీ డ్రెస్ వేసుకొని రోడ్లో తిరుగుతుంటే అబ్బో చూసినాడా? చూశాడు. ఈ అబ్బాయి కూడా అందరూ నిన్నే చూస్తున్నారే. ఎందుకు? ఎవరో ఒకరు దృష్టిలో పడాలి ఏమండి, ఎవరో ఒకరు దృష్టిలో పడాలి. వారు మమ్మల్ని ప్రియులుగా పిలుచుకోవాలి, వాళ్ళకి నేను ప్రియులుగా మార్చబడాలని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషుల కోసం ప్రియులుగా మార్చబడాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవునికి ప్రియురాలుగా మార్చబడడానికి మనం ఏం చేస్తున్నాము చెప్పండి? దేవునికి ప్రియులుగా మార్చబడే ఒక ఉద్దేశంలో మనం నడిపించబడగలిగితే దేవుడు మనల్ని ఆటోమేటిక్గా గనులుగా చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అయితే యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నేను ఇశ్రాయేలుగా నిన్ను మార్చానయ్యా. ఎందుకో తెలుసా? నీవు నా దృష్టికి ప్రియుడవైన యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చి ఊరకనే వదిలేసి వెళ్ళిపోయాడా? నీతో నాకు సంబంధం లేదు, నువ్వు ఎలాగైనా బ్రతుకు, నీ జీవితం నీది, నీ బ్రతుకు నీది అన్నట్లుగా దేవుడు వదిలేసి వెళ్ళిపోయాడా అని అంటే కాదండి. ఎప్పుడైతే దేవుని దృష్టికి అతను ప్రియుడుగా మార్చబడ్డాడో ఎన్నో అపాయాల మధ్య యాకోబు నడిపించబడుతూ ఉన్నప్పుడు, ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో అవరోధాల మధ్య నడిపించబడుతూ ఉన్న తన జీవితంలో దేవుడు అతన్ని ఘనుడుగా చేయడం ప్రారంభించాడు. అందరూ మోసం చేసేవాళ్ళే. అతన్ని ఏదో ఒక రూపాన, ఏదో ఒక పరిస్థితుల్లో అతన్ని ఒంటరివాడిగా చేయాలని ఆలోచించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు మాత్రం అతన్ని ఘనుడిగా చేయడం ప్రారంభించాడు. ఎందుకని అని అంటే యాకోబు ఏమయ్యాడు? దేవుని దృష్టికి ప్రియుడుగా మార్చబడ్డాడు. మరి మనుషుల దృష్టికి ఏమయ్యాడు అని అంటే గణహీనంగా కనబడవచ్చు, హేళనగా కనబడవచ్చు, ఒక మోసగాడుగా కనబడవచ్చు, ఇబ్బందికరంగా కనబడవచ్చు. కానీ దేవుని దృష్టికి ఏమయ్యాడు అని అంటే చెప్పండి, ఏమయ్యాడు? ఘనుడుగా పిలువబడుతూ ఉన్నాడు. ఎందుకు అంతటికి ఘనుడుగా మార్చబడ్డాడు అని అంటే దేవుని దృష్టికి ప్రియుడుగా మార్చబడ్డాడు. నా దేవుని ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి ప్రియులుగా కనబడతామో, దేవుని దృష్టికి ఎప్పుడైతే మనం ప్రియులుగా మార్చబడతామో, మనకు ఎదురయ్యే ప్రతి అపాయాల్లో నుంచి, ప్రతి కష్టాల్లో నుంచి, ప్రతి ఇబ్బందుల్లో నుంచి దేవుడు మనల్ని గట్టెక్కించేటట్లుగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది ప్రేమించి ఏమండి ఎందుకు ప్రేమించావురా అని అంటే ఆడంటాడు, ఆ అమ్మాయి జడ చాలా పెద్దగా ఉంది అందుకనే ప్రేమించినాను అన్నాడు. ఎందుకు ప్రేమించాడంట? జడను చూసి ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ప్రేమించారు అంటే అసలు ఆ అమ్మాయి ఎట్లా ఉంటుందో తెలుసా, అబ్బబ్బబ్బా భూమి మీద పుట్టనంత అందం ఉంది. ఏమ్మా ఎందుకు ప్రేమించేవాడిని అని అంటే ఆ అబ్బాయి హెయిర్ స్టైల్ నచ్చింది నాకు. ఏమి నచ్చిందంట? హెయిర్ స్టైల్ నచ్చింది. ఆ అబ్బాయి బండి నడుపుతుంటే ఎంత బాగా నడుపుతుంటాడో తెలుసా అని చెప్పి ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని ప్రియులారా, అలా ప్రేమించి మోసపోయిన వారు కోట్ల మంది ఏమండి ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నారు. మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు. అయితే నా దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రియుడిగా మార్చబడతావో, నా దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా, ఎన్నడూ నీకు దూరం అయిపోకుండా, ఆయన ప్రతి నీకు కలుగుతున్న అపాయాలన్నిటిలో నుండి నిన్ను విడిపించి
నిన్ను ఘనుడుగా గొప్పవాడిగా చేయగలిగిన ఉద్దేశించగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. మన అపాయాలు వాటన్నిటిలో నుంచి తప్పించబడాలి అని అంటే దేవుని దృష్టికి మనం ఏమవ్వాలి? ప్రియులుగా మార్చబడాలి. అందుకే మంచి మాట రాయబడి ఉంటుంది చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని మనం చూడగలిగితే ఇక్కడ మంచి మాట రాయబడింది. దేవునికి నేను ప్రియుడిగా మారాలి అన్న వాళ్ళందరూ ఒకసారి నా వైపు చూడండి. దేవునికి యాకోబు ఎలాగైతే దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడో, నీవు నేను మనం అందరం దేవునికి ప్రియుడిగా మార్చబడాలంటే ఒక కార్యక్రమం మనం చెయ్యాలి, ఒక పని మనం చెయ్యాలి. దేవునికి ప్రియుడిగా మార్చబడాలంటే, దేవునికి ప్రియురాలుగా మనం పిలువబడాలి అని అంటే మనం ఒక పని చేయాలి. ఏం చేయాలి అని అంటే అక్కడ చదవండి, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యంలో, ప్రియుడా చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను. ఆయనకు మనం ప్రియుడిగా మార్చబడాలంటే మనం ఒక కార్యక్రమం చేయాలంటే, అది ఏంటి? ప్రియుడా చెడు కార్యము కాక మంచి కార్యమును చేయడం ప్రారంభించు. మంచి కార్యాలను చేయడం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో, మంచి పనులు ఎప్పుడైతే మనం చేయడం ప్రారంభిస్తామో, మంచివారిగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, దేవుడు అంటారు నీవు నాకు ప్రియుడిగా మార్చబడతావు. చెడు కార్యాలు చేస్తూ, చెడు వ్యవహారాల్లో నడిపించబడుతూ, చెడు లోకంలో కొనసాగించబడుతూ, చెడు వ్యామోహాలతో కొనసాగించబడుతూ దేవునికి ప్రియుడిగా మార్చబడాలి అని అంటే అది అసాధ్యం. దేవునికి ప్రియుడిగా కొనసాగించబడాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి? చెడు కార్యమును కాక, ఏమని రాయబడింది? చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచువాడు కాడు. చెడు కార్యాలు విడిచిపెట్టాలి, చెడు అలవాట్లు విడిచిపెట్టాలి. చెడు కార్యక్రమాలను ఎప్పుడైతే మనం విడిచిపెట్టడం ప్రారంభిస్తామో దేవుని దృష్టికి మనం ఏమవుతామంట చెప్పండి? దేవుని దృష్టికి ప్రియుడిగా మార్చబడతాం. ఇప్పుడు దేవుని దృష్టికి ప్రియుడిగా మార్చబడాలంటే ఇలాంటి పనులు చేసేవారిగా ఉండాలి. ఏం చేయాలి? చెడుని విడిచిపెట్టి మంచిని చేసేవారిగా, సాధ్యమైనంత వరకు మంచి చేసేవారిగా, మంచిలో కొనసాగించబడేవారిగా, మంచితో బ్రతికేవారిగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవుడు మనల్ని చూసి అంటాడు, ఇదిగో నీవు నా దృష్టికి ప్రియుడివైనందున ఘనుడుగా నేను మారుస్తూ ఉన్నాను. దేవుని దృష్టికి మనం ఏమవ్వాలి? ప్రియులుగా మార్చబడాలి. అయితే ఇప్పుడు దేవుని దృష్టికి మనం ప్రియులుగా మారాలి అని అంటే ముచ్చటగా ఒక 3 కార్యక్రమాలు మనం చేయాలి. ఏం చేయాలి? 3 కార్యక్రమాలు మనం చేయాలి. 3 విషయాలు కానీ మనం చేయగలిగితే దేవుడు మనల్ని చూసినప్పుడు అంటాడు, ఇదిగో నీవు నా ప్రియుడివి అంటాడు. బైబిల్లో 3 వ్యక్తుల్ని మాత్రమే దేవుడు నీవు నా ప్రియుడివి, నీవు నా ప్రియుడివి, నీవు నా ప్రియుడివి అని దేవుడు పిలిచాడు. 3 వ్యక్తులు. యాకోబుతో కలుపుకుంటే ఒక 4. వింటున్నారా? ఎవరు ఆ 3? ఆ 3ని మాత్రమే దేవుడు ఎందుకని ప్రియుడిగా పిలుస్తూ ఉన్నాడు? వారిలో ఉన్న గుణగణాలు ఏంటివి? వారిలో ఉన్న లక్షణాలు ఎలాంటివి? అలాంటి స్వభావాలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనల్ని కూడా ఏమంటాడు? ప్రియుడు, ప్రియురాలా అని దేవుడు మనల్ని పిలవడం కూడా ప్రారంభిస్తాడు. మరి అలాంటి జీవితం మనకు కావాలి అని అంటే ఇలాంటి పనులు మనం చేసేవారిగా ఉండాలి. ఏం చేశారు ఇంతకీ ఆ 3 ఎవరు? ఆ 3ని దేవుడు ఎందుకని ప్రియుడు 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 అని పిలవడానికి గల కారణం ఏంటి? ఈ దినాన మనం తెలుసుకుందాం. మొదటిగా ఎవరు దేవునికి ప్రియులుగా మార్చబడ్డారు, వారు చేసిన కార్యక్రమాలు ఏంటి అనేది మనం మొదటిగా చూద్దాం. మొదటిగా ఎవరిని దేవుడు ప్రియుడు అని దేవుడు పిలిచాడు అని అంటే దానియేలును దేవుడు ప్రియుడు అని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? దానియేలును దేవుడు ప్రియుడు అని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే పోరాటం చేసి ప్రార్థన చేశాడు గనుక. ఇది మొదటి మాట. ఎవరిని పిలిచాడు? దానియేలును దేవుడు ప్రియుడా అని పిలిచాడు. ఎందుకు పిలిచావు అని దేవుడిని అడగగలిగితే దేవుడు అంటారు,
పోరాటం చేసి చెప్పండి ఏం చేసి? పోరాటం చేసి ప్రార్థన చేశాడు. చదువుతారు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వాక్యం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యంలో, నీవు బహుప్రియుడువు గనుక, చాలు, నీవు బహుప్రియుడవు. ఎవరంట? దానియేలు. అమ్మా ఎవరంట? బహుప్రియుడువు. ఒక్కసారి అన్నాడా దేవుడు అని అంటే ఒక్కసారి దానియేలును పిలవట్లేదు. ఎన్నిసార్లు ఈ మాటలు పలికాడు ఈ అధ్యాయంలో ఆ దానియేలును అని మనం గమనించగలిగితే 10వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. ఇప్పుడు 10వ అధ్యాయము 11వ వాక్యం. 10వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా దానియేలు నీవు బహుప్రియుడవు. ఎవరంట? దానియేలు నీవు బహుప్రియుడవు. ఇప్పుడు 18వ వాక్యం కూడా చూడండి. 18వ వాక్యంలో కూడా నీవు బహుప్రియుడవు, భయపడకుము. ఎన్నిసార్లు రాయబడి ఉంది దానియేలు గురించి? దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు దానియేలు గురించి అని అంటే 3 పర్యాయాలు దానియేలు నీవెవరివి? బహుప్రియుడివి, నీవు నా దృష్టికి బహుప్రియుడివి అని దేవుడు పిలవడానికి గల కారణం ఏంటంటే అతను పోరాడి ప్రార్థన చేసిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. నా దేవుని ప్రియులరా, దేవుని దృష్టికి మనం బహుప్రియులుగా కనబడాలి అని అంటే ప్రార్థన చేసే అనుభవంలో నడిపించబడాలి. ప్రార్థన అనేది అందరూ చేస్తారు, కానీ ఈ వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే పోరాటం చేసి ప్రార్థన చేశాడు. మనకు తెలిసిన బాగా సుపరిచితమైన చరిత్రే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా. రాజుగారికి ఏమండి ఉన్నవారు మంచి ఆలోచన ఇవ్వట్లేదు, మంచి ఆలోచన ఇచ్చేవారు తక్కువ, లేనిపోని ఆలోచనలు ఏమండి లేనిపోని సలహాలు ఇచ్చేవారు ఎక్కువగా ఉంటారు. మనకు కూడా అప్పుడప్పుడు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు తక్కువ, చెడగొట్టే అలవాట్లు చెప్పేవాళ్ళు ఏమండి పాడు చేసేవాళ్ళు, ఇబ్బందికరమైన ఆలోచన చెప్పేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. ఉపయోగకరమైన ఆలోచన చెప్పేవాడు ఒక్కడుండడు. మనం చెడగొట్టేటివి ఏమండి మన జీవితాన్ని పాడు చేసేటివి, నవ్వులు పాలు చేసేటివి, హేళన చేసే ఆలోచనలు చెప్పేవారు చాలామంది ఉంటారు. అలాగే ఈ రాజుగారికి కూడా మంచి ఆలోచన చెప్పేవారు లేరు ఒక్కడు కూడా. వ్యర్థమైన ఆలోచనలు, లేనిపోని ఆలోచనలు ఏమండి వీటిని కలిగించి రాజా ఇదిగో ఒక మంచి శాసనాన్ని తీసుకొని వద్దాం. ఏంటిది బ్రదర్ ఆ శాసనం అంటే? ఏం లేదు రాజా, 30 రోజుల పాటు నిన్నే ఆరాధించాలి, నిన్నే పూజించాలి, నిన్నే కొనియాడాలి. ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నీకే చెప్పాలి. కాబట్టి ఒక 30 రోజులు ఈ శాసనాన్ని తీసుకొని వద్దాం. ఇది మంచిదంటారా చెడ్డదంటారా? ఉపయోగకరమైందేనా ఏమండి? అరే మంచి సలహాలు ఇవ్వడానికి మనుషులను పెట్టుకుంటే ఏమండి వీళ్ళు చూడండి ఉపయోగం లేని సలహాలు ఇస్తూ ఉన్నారు, పాడు చేసే సలహాలు ఇస్తూ ఉన్నారు. నా దేవుని ప్రియులారా, అలాగే ఒక శాసనాన్ని తీసుకొని వచ్చిన తర్వాత 30 రోజుల పాటు ఎవరిని పూజించకూడదు, ఎవరిని ఆరాధించకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నమస్కరించకూడదు. రాజుగారి దగ్గరికి వచ్చే రాజుగారినే నమస్కరించాలి, పూజించాలి, ఆరాధించాలి. ఈ శాసనము ఏమండి ఆ దేశమంతా వ్యాప్తి చెందినప్పుడు అందరికీ తెలిసింది. అయితే దానియేలును మనం గమనించగలిగితే దానియేలుకు కూడా ఈ విషయం తెలుసు, ఎందుకంటే దానియేలు కూడా అక్కడ ఉండేవాడు కనుక. అయితే దానియేలు యథాప్రకారం తనకు అలవాటు ప్రకారంగా ఇప్పుడు దానియేలు ఏం చేశాడయ్యా అని అంటే తన ఇంటిలోకి వెళ్ళి కిటికీలు తెరిచి యెరూషలేము వైపు 2 చేతులెత్తి ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఉంది కనుక మధ్యాహ్న సమయమున ఏం చేస్తున్నాడు దానియేలు? కిటికీలు తెరిచి చేతులెత్తి యెరూషలేము వైపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఇప్పుడు దానియేలుకి తెలియదా? అరే దానియేలు రాజు ఒక శాసనం తీసుకొని వచ్చాడు కదా, ఇప్పుడు ఆ శాసనానికి వ్యతిరేకంగా నేను చేస్తే ఎక్కడికి వెళ్తాడు ఇప్పుడు దానియేలు? చెప్పండి, సింహాల బోన్లోనికి వెళ్తాడు. సింహాల బోన్లోనికి వెళ్తే ఏమవుతుంది?
చనిపోయే పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ దానియేలు ఎలా ప్రార్థన చేశాడయ్యా అంటే, నీలాగా నాలాగో మనందరిలాగో ప్రార్థన చేయలేదండి. ఎలాంటి ప్రార్థన చేశాడయ్యా అంటే, పోరాటం చేసి ప్రార్థన చేశాడు. ఒక పోరాటం జరుగుతుంది అక్కడ. ఎవరైతే రాజుగారికి తప్ప వేరొకరిని ఆరాధిస్తారో, వేరొకరిని పూజిస్తారో, వేరొకరికి నమస్కారం చేస్తారో వారిని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో వేసేస్తారు. ఇది తెలిసినప్పటికీ అక్కడ పోరాటంతో ప్రార్థన చేస్తున్నాడు. కనుకనే ఆ పోరాటంలో గెలిచాడు. కనుకనే దానియేలును దేవుడు ఏం చెప్తున్నాడు, నీవు నా దృష్టికి బహుప్రియుడివయ్యా. ఎవరైనా చేయగలుగుతారండి? ప్రాణానికి తెగించి, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, తన అలవాటు ప్రకారం తన జీవితంలో ఏదైతే తాను నేర్చుకున్నాడో, ఏదైతే కొనసాగిస్తున్నాడో దానికి వ్యతిరేకంగా చేయట్లేదండి. దానికి అనుగుణంగా ప్రతిదినం ముమ్మారు ఎలాగైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో, తన దైనందిన జీవితంలో అలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యథాప్రకారం మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ప్రార్థన అనేది మన జీవితంలో కరువైపోతుంది. అసలు వాస్తవానికి ప్రార్థన చెయ్యండి అని చెప్పడం కూడా నాకు తెలిసినంత వరకు చాలా తప్పు అనిపిస్తుంటుంది. ఎందుకో చెప్పనా? ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో నువ్వు మాట్లాడడం. ఇప్పుడు దేవుడితో నువ్వు మాట్లాడని ఎవడో నీకు వచ్చి చెప్పాలా? ఏమండి, మీ నాన్నతో మాట్లాడుతున్నావా? మీ అమ్మతో మాట్లాడుతున్నావా? నీ భార్యతో మాట్లాడుతున్నావా? నీ బిడ్డలతో మాట్లాడుతున్నావా? అందరితో మాట్లాడతాం, అందరితో సంభాషిస్తూ ఉంటాం, అందరితో గంటలు కూర్చొని ముచ్చట్లు పెడతాం. కానీ దేవుడితో మాట్లాడాలంటే మనకు కష్టం కదా. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడితో కాసేపు మాట్లాడాలంటే అబ్బో ఎంత బాధో, ఎంత భారమో. అదే ఇతరులతో మాట్లాడమని చెప్పండి. ఏమండి, లోకంలో ఉన్నవారితో మాట్లాడమంటే గంటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవునితో మాట్లాడాలంటే చాలామందికి ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపు నువ్వు దేవునితో నువ్వు మాట్లాడగలుగుతున్నావు? ఎంతసేపు నీ దేవునితో వ్యక్తిగతంగా నువ్వు గడపగలుగుతున్నావు? ఒక మనిషితో 1 గంట సేపు గడుపుతున్నావు, నీ దేవునితో ఏ రోజైనా గంట సేపు గడపగలుగుంటామా? ఈరోజు ఉదయాన్నే లేచి నా దేవునితో నేను మాట్లాడాలి కదా, ఇది చేయగలుగుతున్నామంటండి. దానియేలు ఏం చేశాడు? పోరాటం చేసి ప్రార్థన చేశాడు. కనుకనే బహుప్రియుడిగా మార్చబడ్డాడు. దేవుని ప్రియులారా, నువ్వు వేకువజామున లేచి 3 గంటలకి 3-4 గంటలకు లేచి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే అదేంటో తెలుసా? దేవునితో ఏమండి పెనవేసుకునే ఒక అద్భుతమైన అనుబంధాన్ని కలిగి ఉంటాం. ఇది పోరాటం. ఆ పోరాటాన్ని మనం చేయగలుగుతున్నామా? ఏమండి, ఎప్పుడో ఒకసారి మనకు నిద్ర రాకపోతే అప్పుడు ప్రార్థన చేస్తాం, మనకు సమస్య వస్తే ప్రార్థన చేస్తాం, మనకి ఇబ్బంది కలిగితే ప్రార్థన చేస్తాం. ఏమండి, నెత్తి మీదకి వచ్చి సమస్యలన్నీ కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత ప్రార్థన ఉండదు మనకు. మనం ప్రార్థన చేసి ఒక అనుభవంలో నడిపించబడగలుగుతున్నామా? ప్రార్థనలో కొనసాగించబడగలుగుతున్నామా? ప్రార్థనతో నడిపించబడగలుగుతున్నామా? దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేశాడయ్యా అంటే, అన్ని సమయాలు అనుకూలించినప్పుడు కాదు, అన్నీ సంతోషంగా ఉన్నప్పుడు కాదు, చుట్టుపక్కల అన్ని సమస్యలు అతనికి అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు. పరిస్థితులన్నీ తారుమారుగా మార్చబడినప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పోరాటం చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. మరి పోరాటం చేసి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? దేనిని పోరాడుతూ ఉన్నాం ఈ రోజున? దేన్ని పోరాడి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన చేయమంటే 10 నిమిషాలు గట్టిగా ప్రార్థన చేస్తాం, తర్వాత మన పని మందే. నా దేవుని ప్రియులారా, దేవుని దృష్టికి నువ్వు బహుప్రియుడిగా మార్చబడాలి అని అంటే ఏం చేయబడాలా? ప్రార్థన చేసే అనుభవంలోనికి నువ్వు రావాలండి. ప్రార్థన చేసే అనుభవంలో ఎవరైతే కొనసాగించబడతారో, ప్రార్థన అనుభవంలో ఏ వ్యక్తి అయితే ఉండగలుగుతాడో ఆ వ్యక్తి దేవుని దృష్టికి ప్రియుడిగా మార్చబడతారు. దేవుని ప్రేమిస్తున్నాము అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నారా? నిజంగా ఎంత ప్రేమిస్తున్నారు?
చెప్పండి అండి, ఎంత ప్రేమిస్తున్నారు చెప్పండి? ఒక అర కేజీ, 1 కిలో, 2 కిలోలు, సరే ఎంత ప్రేమిస్తున్నారు చెప్పండి అండి? ఎంత ప్రేమిస్తున్నారు దేవుణ్ణి? నేను క్వశ్చన్ చెప్పనా? మీకంటే తెలీదు, ఆ విషయాలు తెలియదు కనుక కొంతమంది యవనస్తులను చూడండి, రాత్రి 10 గంటలకు ప్రారంభిస్తే వేకువజామున 5 అవుతున్నా కూడా దుప్పటి కప్పుకొని, బేబీ ఏం చేస్తున్నావు, ఏది రాత్రి అంతా మాట్లాడి మళ్ళీ ఉదయం 5 అవుతున్నా కూడా ఏం చేస్తున్నావు అంటుంటాడు దుప్పటి కప్పుకొని. అయ్యగారు ఎన్ని గంటలకు లేస్తాడు? మళ్ళీ 10 గంటలకు లేస్తాడు. ఏమన్నా ఉద్యోగానికి పోతున్నాడంటే ఉద్యోగం లేదు. ఉద్యోగానికి పోతున్నాడా? ఉద్యోగానికి లే. సరే ఏదైనా పొలం పనికి పోతున్నాడు, ఏమీ లేదు. సరే ఏమన్నా ఎంత పెద్ద ఉద్యోగమా, ఎంత వయసు అని అంటే ఏమండి ఇంటర్ చదువుతుంటాడు, 10th చదువుతుంటారు. ఎన్ని గంటలకు లేచినారా అని అంటే 10 గంటలకు లేస్తుంటారు. రాత్రి అంతా ఏం చేస్తున్నారు అంటే, హలో మీ అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ రూమ్లో పడుకొని ఉంది, నేను ఏడే ఉండాలి? ఎవరైనా ఉండారా నీ పక్కన? ఏ ఊరు లేరు చెప్పు బేబీ. రాత్రి అంతా ఏం చేస్తుంటారు వీళ్ళు? ఏం చేస్తుంటారు వీళ్ళు చెప్పనా? మాట్లాడుకుంటూనే ఏముంటారు కళ్ళు మూసుకొని. నిద్ర వస్తుందా బేబీ? లేదు. నువ్వు చెప్పు, నీతో ఉంటే నాకు నిద్ర ఎందుకు వస్తుంది? నిద్ర రాదు వీళ్ళకి రాత్రి అంతా మాట్లాడుకునే వ్యవహారాలు. కారణం ఏంటో తెలుసా? దేంట్లో మునిగిపోయినారు వీళ్ళు? అమ్మా మునిగిపోయినారు ప్రేమలో మునిగిపోయి, ప్రేమ గుడ్డిది అన్నారు కదా, దాంట్లో మునిగిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలీదు, లేనిపోని మాట్లాడుకుంటుంటారు రాత్రి అంతా. మరి యేసయ్యను నువ్వు ప్రేమిస్తే ఈ తుచ్చమైన ఏమండి ఈ ప్రేమల్లో పడిపోయిన వారి అంత మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే ఎంతసేపు మాట్లాడుంటావు ఈరోజు చెప్పండి అండి? ఏంటి సైలెంట్గా ఉన్నారు? మీ భర్తలు కొన్నిసార్లు కొన్ని దూర ప్రాంతాలకు వెళ్తారు కదా, ఉద్యోగం నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, ఏదో ఒక పని నిమిత్తం వెళ్ళారు. మీరు వదులుతారా? ఊరికే పని కూడా, హలో ఏం చేస్తున్నావా, తిన్నావా, అయ్ పని బేటా, పనిలో ఉంటే నేను ఇప్పుడు పెట్టాను, మళ్ళీ 5 నిమిషాలు ఫోన్ చేస్తావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అయిందా పని? ఎట్టుంటుందా? కడుపు మండిపోతుంటా అవతల మనిషిగా. నేను పోయిన పని ఎందుకు ఊరికే ఫోన్ చేసి నాట చేయడం ఎందుకు? నువ్వు పోయిన పని ముగించుకొని వస్తాను కదా. ఇంకేంటో తెలుసా? ప్రేమ. ఊరికే మళ్ళీ 5 నిమిషాలకు ఒకసారి, మళ్ళీ 1 గంట అవుతానే చేద్దామా? వద్దులే. మళ్ళీ ఏమంటాడు? సరేలే ఒకసారి చేసేద్దాం. అయ్యా తిన్నా వచ్చేస్తాను, నాకు ఈ పని వద్దు చెప్పండి, నాకు ఈ పని వద్దు, నాకు ఈ వ్యాపారం వద్దు, ఏమొద్దు, నీ కాడే వచ్చి కూర్చుంటా అంటాడా? మరి నీ భర్తే ఏమండి ఊరికే నువ్వు ఫోన్ చేసి నువ్వు అంత ప్రేమను వలకబోస్తుంటేనే నీ భర్త ఎక్కడో వైజాగ్లో ఉన్న భర్త రాడా? మరి ఆ వ్యక్తే వచ్చినప్పుడు ఏమండి నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు పరమును విడిచి మన దగ్గరకు రాడా? వస్తాడు. ఆయన రావాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి, ఆయనతో మాట్లాడాలి. ప్రార్థన వదిలేయండి, మాట్లాడాలి దేవునితో. ఎంత నువ్వు మాట్లాడుతావో దేవుడు అంతగా నీ సమీపముగా ఉండగలిగిన దేవుడండి. మనం ప్రార్థన చేయలేము, దేవునితో మాట్లాడలేము. మాట్లాడాలంటే కష్టం ఏమండి, మాట్లాడాలంటే కష్టం. ఒకవేళ అదే నీ భర్తకు నువ్వు ఫోన్ చేసినప్పుడు ఒకవేళ బిజీ వస్తే, నీ ఫోన్ ఎత్తకుండా ఒకటే బిజీ వస్తుంది అనుకో, ఏమని చేస్తాం మనం? కొంచెంసేపు తర్వాత ఎత్తితే, ఎవరితో మాట్లాడుతున్నావు అంతసేపు? ఒకటే బిజీ వస్తుంది, నేను ఎంతసేపు ఫోన్ చేస్తున్నాను నీకు, నువ్వు ఎందుకు ఎత్తలేదు, నేను ఎంత బాధపడినాను. అడుగుతావా అడగవా చెప్పండి, మీకు అర్థం అవడానికి. అడుగుతావా అడగవా? మరి ఏ రోజైనా యేసయ్య దగ్గర కూర్చొని ప్రభువా ఇంతసేపు నేను మాట్లాడుతున్నాను, నాతో మాట్లాడు ప్రభువా అని ఏ రోజైనా అడుగుంటావా దేవుడిని? ఏ రోజైనా దేవుడి దగ్గర మనం మొరపెట్టుకోగలుగుతామా? నువ్వు ఎంత దేవుడితో మాట్లాడగలుగుతున్నావు అది ముఖ్యం. దానియేలుకి అలవాటైపోయిందండి, అలవాటైపోయింది. మరి ఏ అలవాటు ఉంది నీకు?
ఏమండి, ప్రార్థన చేసే అలవాట్లో మనం ఉండగలుగుతున్నాం. దేవునితో మాట్లాడే ఒక అనుభూతి కలిగి ఉండగలుగుతున్నామా? ఎంతవరకు దేవునితో మాట్లాడగలుగుతున్నాము? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 26:41 దేవుడు మాట్లాడతారు. చూడండి, శిష్యులతో మాట్లాడిన మాట. మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 26:41 చదవండి. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. మీరు శోధనలోనికి వెళ్ళకూడదంటే, సమస్యల వలయాల గుండా నడిపించబడకూడదు అని అంటే, మన కుటుంబాలు సస్యశ్యామలంగా అద్భుతకరంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవునితో మాట్లాడే ఒక అనుభవంలో నడిపించబడాలి. నువ్వు దేవునితో మాట్లాడితే నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నీ హృదయంలో ఉన్న వేదన ఏంటో ప్రతిదీ దేవునితో చెప్పడం ప్రారంభించాలి. దేవునికి చెప్పగలుగుతున్నావా? దేవునితో మాట్లాడగలుగుతున్నావా? దేవునితో మాట్లాడాలంటే కష్టం. దేవునితో మన సమస్య చెప్పాలి అని అంటే మనకి ఇబ్బంది. ఎవరికైనా మన సమస్యలు చెప్పమంటే గంటల తరబడి చెప్తూ ఉంటాం. కానీ దేవునితో చెప్పాలంటే చాలామంది ఈరోజు చెప్పలేకపోతున్నారండి. సమస్యలు తీర్చగలిగిన దేవునితో చెప్పం మనం. మన కష్టాలని గట్టెక్కించగలిగిన దేవునితో మాత్రం మనం చెప్పం. అందరితో చెప్తాం. మనకు తెలుసు వాళ్ళు మన కష్టాలు తీర్చరని, మనకు తెలుసు వాళ్ళు మన బాధలు తీర్చరని, మనకు తెలుసు వారు మనకు సహాయం చేయరని. అయినప్పటికీ మనం ఏం చేస్తుంటాం? పదే పదే వారితోనే చెబుతూ ఉంటాం. వాక్యం ఏముంటుంది? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి, అది మెలకువగా ఉండి మీరు నాతో మాట్లాడండి. ప్రార్థన అనే దగ్గర మాట్లాడడం పెట్టుకోండి. దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే. మరి మెలకువగా ఉండి దేవునితో ఎంతసేపు నువ్వు మాట్లాడగలుగుతున్నావు? దానియేలు ఎలా మాట్లాడుతూ ఉన్నాడయ్యా అంటే, ఒక పోరాటం చేసి మాట్లాడుతూ ఉన్నాడు, దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. గనుకనే ప్రియుడు అనబడడం కన్నా ఎలాంటి ప్రియుడు అయ్యాడంట అమ్మా? ఎలాంటి ప్రియుడు అంట? బహుప్రియుడు అని వాక్యం తెలియజేస్తుంది. బహుప్రియుడుగా మార్చబడ్డాడు. నా దేవుని ప్రియులరా, వేకువజామున 3-4 గంటలకు లేచి ఎవరైనా ప్రార్థన చేస్తాం మనం? 3-4 గంటలకి ఎక్కువ నిద్ర వచ్చేది. రాత్రంతా నిద్ర రాదు మనకు. రాత్రంతా చూడండి, రాత్రంతా అసలు నిద్రే రాదు. వస్తుందా నిద్ర? కొంతమంది చెప్తారు, పాస్టర్ అయ్యా నిద్రే రావట్లేదు పాస్టర్ అయ్యా. ఎప్పుడు వచ్చింది నిద్ర అని అంటే, ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళకి 3-4 గంటల కట్ట చల్లగా వచ్చింది పాస్టర్ అయ్యా, అప్పుడే వస్తుంది నిద్ర. ఎందుకు తెలుసా? ఏమండి, ఎందుకో తెలుసా? అప్పుడే దేవునితో మాట్లాడే సమయం ఉంటుంది కనుక ఏమండి, అప్పుడే నిద్ర వస్తుంది మనకు. గమనించారా ఎప్పుడైనా మీరు? నా దేవుని ప్రియులారా, నువ్వు దేవునితో ఏం పోరాటం చేసి మాట్లాడగలుగుతున్నావు? దేవునితో నీ నిద్రతో పోరాడి నువ్వు దేవునితో మాట్లాడగలుగుతున్నావా? నీకు వచ్చిన సమస్యలతో పోరాడి నువ్వు దేవునితో మాట్లాడగలుగుతున్నావా? నీకు వస్తున్న ఆలోచనలతో పోరాడి నువ్వు దేవునితో మాట్లాడగలుగుతున్నావా? ప్రార్థన చేద్దామని కూర్చుంటే ఎన్నెన్నో ఆలోచనలు కదా, బోల్డ్ అన్ని ఆలోచనలు ప్రార్థనలో కూర్చుంటేనే వస్తాయి. బోల్డ్ అన్ని ఆలోచనలు ప్రార్థనలో కూర్చున్నప్పుడే వస్తాయి. నేను ఒకటి చెప్పనా? నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, నిజం చెప్పండి, మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు, మనం అందరం ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన మనసు ఎక్కడికెక్కడికో పోతుంటుంది కదా. ఏవేవో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఏదేదో ఏమండి అనవసరమైన ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఆ లేనిపోని సమస్యలన్నీ మన ఆలోచనలోనికే వస్తుంటాయి. ప్రార్థన చేద్దాం కూర్చుంటే, కొడుకు ఏం చేస్తున్నాడో, వాడు తిన్నాడో లేదో, మా ఆయన ఏం చేస్తున్నాడో, మా అక్క ఏం చేస్తుందో, పక్కనింటి వాళ్ళు ఏం చేస్తున్నారో, పలానాకు ఫోన్ చేయాలనుకున్నానే మర్చిపోయినేనే, ఇవన్నీ గుర్తొస్తుంటాయి మనకు కదా. మీకు ఒక విషయం చెప్పనా? మీరు అలా ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏ విషయం అయితే నువ్వు గుర్తొస్తుందో అవన్నీ మరలా దేవుడికే చెప్తా ఉండు. ప్రభువా, నా కొడుకు గుర్తు వస్తున్నాడు ప్రభువా, వాడు తిన్నాడో లేదో వాడిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. మా ఆయన గుర్తు వస్తున్నాడు ప్రభువా, మా ఇంటి వెనకాల గుర్తు వస్తున్నారు ప్రభువా, మా వదిన గుర్తు వస్తుంది ప్రభువా. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా దేవుడికి ఇలా విధంగా నువ్వు దేవుడితో మాట్లాడగలిగావా? ఆలోచనలన్నీ మనకు వచ్చినప్పుడు ఇప్పుడు దేవుని పక్కన పెడతాం. మనకి ఏ ఆలోచనలు అయితే వచ్చాయో అవి గుర్తు చేసుకొని ప్రార్థన ఆమె చెప్పుకొని
వాడి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని ప్రియులారా, పోరాటం చేసి ప్రార్థన చేశాడు కనుకనే దానియేలు ఏమయ్యాడు? బహుప్రియుడుగా మార్చబడ్డాడు. మరి దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడేటప్పుడు ఎలా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎలా దేవునితో మాట్లాడగలుగుతున్నావు? ఆ రాజ్యంలో ఒక శాసనాన్ని తీసుకుని వచ్చాడు రాజు. అయినప్పటికీ దానియేలు ప్రార్థన మానేశాడా? ప్రార్థన మానేయలేదండి. మన ఆత్మ సిద్ధమే, కానీ శరీరమే బలహీనమై ఉందంట. చదువుతారు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చూడగలిగితే, 11వ అధ్యాయం, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను ఏం చేయాలి? నువ్వు విసర్జించాలి. మన ఆత్మ అయితే సిద్ధమే ప్రార్థన చేయడానికి. ఆత్మ అయితే సిద్ధంగానే ఉంది ప్రార్థన చేయాలని. ఆత్మ అయితే సిద్ధంగానే ఉంది. రాత్రి పడుకునేటప్పుడు ప్రభువా ఈ రాత్రి అంతా కాపాడయ్యా, వేకువనే లేచి ప్రార్థన చేసుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాం. కానీ ఉదయానికి వెళ్ళేసరికి ఎంత ఏంటి టైము? 7-8 అయిపోయి ఉంటుంది. వేకువనే లేచి ఆకాశ పక్షుల కంటే ముందుగా నేను నిన్ను ఆరాధించాలయ్యా, ముందుగా నేను నిన్ను స్తుతించాలి ప్రభు అని రాత్రి ప్రార్థన చేసుకున్నాం. కానీ ఆత్మ అప్పుడు సిద్ధముగా ఉంది, కానీ శరీరం ఏమైపోయిందంట? అది నువ్వు దేని కొరకు ప్రయాసపడగలుగుతున్నావు? శరీర ఆశలను ఏం చేయాలి? విసర్జించేవారిగా ఉండాలి. శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరాన్ని నలగొట్టుకొని దేవునితో ఎప్పుడైతే మనం మాట్లాడగలుగుతామో, ఆత్మీయతలు ఎప్పుడైతే మనం పోరాటం చేయగలుగుతామో, దేవునితో కలిగిన అనుబంధాన్ని మనం అనుభవించగలుగుతామండి. ఈ ప్రార్థన అనుభవం లేదు మనకు. ప్రార్థన జీవితంలో కొనసాగించబడలేకపోతున్నాం. ప్రార్థనతో మన కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాం. ప్రార్థనతో నీ జీవితాన్ని బాగు చేసుకోలేకపోతున్నాం. దేవుని ప్రియులారా, ఎంతవరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఎంతవరకు నీ సమస్యను దేవునికి అప్పచెప్పగలుగుతున్నావు? ప్రార్థన అనే సమయానికి ప్రార్థన చేయలేకపోతున్నావు. ప్రార్థనలో కూర్చుంటేనే మనకి ఇబ్బంది అయిపోతుంది. నా దేవుని ప్రియులారా, దేవునితో మనం మాట్లాడే ఒక అనుభవంలో మనం ఉండగలిగితే, ఇదిగో శరీర ఆశలన్నిటిని కూడా మనం ఏం చేయగలుగుతాం? జయించే వారిగా ఉండగలుగుతాం. చాలామంది చెప్తుంటారు, పాస్టర్ గారు నేను శరీర ఆశలు జయించలేకపోతున్నాను, లోకాన్ని జయించలేకపోతున్నాను, లోక ఆశల నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను అని అంటే నువ్వు ఇంకా లోకంతోనే బ్రతుకుతున్నావు. దేవునితో మాట్లాడు. దేవునితో అనుబంధం కలిగి నడిపించబడగలిగితే లోకాన్ని జయించగలుగుతాం. లోక ఆశల మీద జయాన్ని పొందగలుగుతాం. దేవునితో మాట్లాడే ఒక అనుభవంలో నీకు రావాలండి. పోరాడి ప్రార్థన చేశాడు కనుకనే దానియేలు బహుప్రియుడుగా మార్చబడ్డాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో, శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించుచున్నది. ఏం చేస్తుంది? ఎప్పుడైనా చూడండి, శరీరానికి ఆత్మకి పడదు. ఎక్కువ గొడవలు ఎక్కడ జరుగుతుంటాయి తెలుసా? ఒక ఆత్మీయుడికి శరీరానికి ఆత్మకి మధ్య ఒక క్రైస్తవుడికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. వింటున్నారా నా మాటలు? వింటున్నారా? కానీ మనం ఏం చేస్తుంటాం తెలుసా? ఎంతసేపు శరీరానికే లోబడతాం కానీ ఆత్మకు లోబడతాం. ఆత్మకి శరీరానికి ఏమవుతుందంట? యుద్ధం జరుగుతుంది. ఆత్మ అంటది ఇదిగో ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని సమస్యలు వస్తున్నాయి, కొడుకు మారట్లేదు, భర్త మారట్లేదు, నీ సమస్యలు తీరట్లేదు, నీ బాధలు తొలగిపోవట్లేదు, దేవునితో మాట్లాడకూడదు అని అంటుంది ఆత్మ. శరీరం అంటది నీకు అంత ఓపిక ఆడుంది. ఏమంటుంది శరీరం? నీకు అంత ఓపిక ఎక్కడుంది? నువ్వు ఎక్కడ చేసుకోగలుగుతావు? నువ్వు ఎక్కడ ఉండగలుగుతావు? మోకరిస్తే మోకాలు నొప్పి, నిలువు మోకాలు వేద్దామంటే నడువు నొప్పి, కూర్చుందామంటే తలనొప్పి, లేనిపోని సమస్యలన్నీ నీకే కదా అంటది శరీరం. ఆత్మ అంటది చస్తే చద్దాం ఏమైపోతుంది? డైరెక్ట్గా అయ్యగారు అనుకునేది అదే. ఏమండి, సింహాలు బోన్లు వేస్తారా? వేయని. నా దేవుని కొరకే కదా నేను బ్రతుకుతున్నాను.
చావనైనా చేస్తాను కానీ ప్రార్థన మాత్రం నేను మానేయలేను. దేవునితో మాట్లాడడం మాత్రం మానను. నా దేవునితో మాట్లాడడం నాకు ముఖ్యం. మరి ఈ రోజున ఎంతమంది దేవునితో మాట్లాడగలుగుతున్నాం? ఎంతవరకు దేవునితో ఒక అనుబంధం కలిగి నడిపించబడగలుగుతున్నాం? ఏమండి, మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నెన్నో చేయాలనుకుంటాం, కానీ ఏమీ చేయలేక ఏమండి మరలా లోకంలోనే పడిపోతున్నాం. నా దేవుని ప్రియులారా, దేవునికి ప్రియుడిగా మనం మారాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి. ఎలాంటి ప్రార్థన చేయాలో తెలుసా? పోరాటం చేసి, చెప్పండి, పోరాటం చేసి ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేస్తారు, అలాంటి ప్రార్థన కాదు నీది. ఎలాంటి ప్రార్థన అయి ఉండాలి నీది? పోరాటం చేసి ప్రార్థన చేసే అనుభవంలో నడిపించబడాలండి. ఏం పోరాటం చేయగలుగుతున్నావు? ఏదైనా ఒక సమస్య వస్తే ఇంకా పోరాటం చేయని దాంట్లో ఏమండి దాన్ని నేను గెలవం, ఇంకా ప్రార్థన ఎందుకులే అనుకుంటాం, ఇంకా అక్కడికి ముగిచ్చేసుకుంటాం. ఎవరైనా బంధువులు వస్తే ఇంక ప్రార్థన చేయం, ఎవరైనా వచ్చి మనల్ని పిలిస్తే ఇంకా ప్రార్థన చేయం. నా దేవుని ప్రియులారా, నీ ఇంటి వారికి, నీ ఇరుగు పొరుగు వారికి అందరికీ తెలియాలి నువ్వు ఒక ప్రార్థనా పరుడు అని. ఆమేన్. దానియేలు గురించి అందరికీ తెలుసండి. ఎవరు దానియేలు? దానియేలు ఎవరు? బహుప్రియుడు. ఎందుకు మారాడు? ప్రార్థన చేశాడు కనుక. ఏమండి, ప్రార్థన అనుభవంలో కొనసాగించబడుతూ ఉన్నాడు కనుక. నా దేవుని ప్రియులారా, మన ప్రాణాల మీదకి వచ్చిన మనకు సమస్యలు ఎలాంటివి ఎదురైనా సరే ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడడం మాత్రం మానేయకూడదండి. మానేయచ్చా? మానకూడదు. ఎన్ని సమస్యలైనా రాని దేవునితో మాట్లాడడం మానేస్తే మనం దేవునికి ప్రియులుగా మార్చబడలేమండి. దేవునికి ప్రియులుగా మారాలి అని అంటే ఏం చేయాలి? పోరాటం చేసే ఒక ప్రార్థన యోధులుగా మనం మారాలి. రెండోదిగా ఒక వ్యక్తి ఉన్నాడు. మొదటి వ్యక్తి ఎవరు? దానియేలు. రెండోదిగా బెన్యామీన్. ఎవరైనా? బెన్యామీను ఎందుకని దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడు అని అంటే దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు కాదు. ఎవరు? బెన్యామీను దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు కాదు, తండ్రిని విడిచిపెట్టిన వాడు కాదు. కనుకనే బెన్యామీను ఏమయ్యాడు తెలుసా? ప్రియుడుగా మార్చబడ్డాడు. చదువుతారు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 12వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 12వ వాక్యం. బెన్యామీను గురించి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను ఎవరంట? దేవునికి ప్రియుడుగా ఉన్నాడు, దేవునికి ప్రియుడుగా కనబడుతున్నాడు బెన్యామీను. ఎందుకని బెన్యామీను దేవునికి ప్రియుడుగా కనబడుతూ ఉన్నాడు అని అంటే ఆదికాండం 44వ అధ్యాయము 22వ వాక్యంలో ఉంటుంది, ఆ చిన్నవాడు తండ్రిని విడువలేదు అని రాయబడింది. యాకోబును బెన్యామీను విడిచిపెట్టలేదంట. యాకోబును తండ్రిని బెన్యామీను విడిచిపెట్టలేదు. ఎప్పుడు చూసినా తండ్రితోనే ఉండేవాడండి, తండ్రితోనే కొనసాగించబడేవాడు, తండ్రితోనే నడిపించబడేవాడు. చదువుతారా మీరు? ఆదికాండం 44:22. ఆదికాండం 44:22. ఆదికాండం 44:22లో ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేదు. యాకోబును ఎప్పుడు కూడా బెన్యామీను విడిచిపెట్టేవాడు కాదండి, ఎప్పుడు కూడా తండ్రితోనే కొనసాగించబడుతూ ఉన్నాడు. మరి నీ తండ్రిని నువ్వు విడిచిపెడుతున్నావా, లేకపోతే తండ్రితోనే కొనసాగించబడుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు మనకు తండ్రి అయి ఉండగా ఆ తండ్రిని మనం విడిచిపెడుతున్నామా, లేకపోతే ఆ తండ్రితోనే మనం కొనసాగించబడుతూ ఉన్నామా? బెన్యామీను ఎప్పుడు కూడా తండ్రిని విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదు. నా దేవుని ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? ఒకవేళ బెన్యామీను తండ్రిని విడిచిపెడితే తండ్రి చచ్చిపోతాడు. మీకు అర్థమైందా? బెన్యామీను తండ్రి విడిచిపెట్టాడు అనుకోండి, తండ్రి ఏమైపోతాడు? చనిపోతాడు. బెన్యామీను తండ్రిని విడిచిపెట్టినా, తండ్రి బెన్యామీను విడిచిపెట్టినా ఇద్దరు చనిపోతారు.
ఇద్దరికీ అపాయమే. కారణం ఏంటో తెలుసా అండి? ఒకని ప్రాణం ఒకనితో పెనవేసుకొని ఉన్నదని వాక్యంలో రాయబడింది. 31వ వాక్యం చూడండి, అక్కడే 31లో రాయబడి ఉంది, అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉంది. మరి నీ ప్రాణం దేవునితో పెనవేసుకొని ఉందా, లేకపోతే దేవుని విడిచిపెట్టేటట్లుగా ఉందా? నా దేవుని ప్రియులారా, యాకోబుని ఎన్నడూ కూడా బెన్యామీను విడిచిపెట్టలేదు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా అండి? బెన్యామీన్ అంటే యాకోబుకి చాలా ప్రేమ, చాలా ఇష్టం. ఎందుకయ్యా అని అంటే, ఏమండి, యాకోబు ప్రేమించి వివాహం చేసుకున్న ఆమెకు పుట్టిన 2 కుమారులు ఉన్నారు. అందులో మొదటివాడు యోసేపు. యోసేపు ఏమో నాకు దూరం అయిపోయాడు, చనిపోయాడు. ఎందుకంటే యోసేపుకి ఏం జరిగిందో యాకోబుకి తెలియదు కదా. అదే కదా తన కుమారులు చెప్పారు, అయ్యా చనిపోయాడు, అయిపోయింది అని అంటే ఇంకా బాధపడేది. ఏం చేయలేని పరిస్థితుల్లో ఇంకా బెన్యామీన్ అన్న నాకు గుర్తుగా ఉన్నాడులే, ఇప్పుడు చూస్తేనేమో నేను ప్రేమించిన వ్యక్తి చనిపోయింది, తన గుర్తుగా ఇప్పుడు ఏమైంది, బెన్యామీన్ ఒక్కడే ఉన్నాడు అని చెప్పి ఎంతో గారాభంగా, ఎప్పుడు కూడా ఏమండి విడిచిపెట్టినవాడు కాదండి తండ్రి. ఎప్పుడు కూడా కుమారుడు తండ్రితోనే ఉండేవాడు. అలాగ ఒకరి ప్రాణం ఒకరితో పెనవేసుకొని ఉండింది. ఒక విషయం చెప్పనా, యాకోబుకు బెన్యామీను ఎలాంటి వాడయ్యా అని అంటే, ఏమండి, కుడి చేతి కుమారుడు అని పేరు పెట్టాడు. ఏంటిదంట? కుడి చేతి కుమారుడు అంటే తనకు బలము, తన బలహీనత అన్నీ ఎవరై ఉన్నారు? బెన్యామీన్ అయి ఉన్నాడు. నీకు ఒక విషయం చెప్పనా, ఏమండి, దేవుడికి బలమైన మనమే, బలహీనత అయినా మనమేనండి. దేవుడికి బలం ఎవరు అని అంటే మనమే, బలహీనం ఎవరు అంటే మనమే. ఎందుకో చెప్పనా, ఏమండి, నువ్వు బలహీనపరచబడిపోతే నిన్ను చూసి బాధపడేవాడు దేవుడే. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటే బలంగా ఉండేవాడు కూడా దేవుడే. మనం పాపములో మగ్గిపోతున్నప్పుడు, శ్రమల మధ్యలో నడిపించబడుతున్నప్పుడు, పాపపు ఊబిలో కూరుకుపోతూ ఉన్నప్పుడు, భూప్రపంచం అంతా పాపముతో నింపబడిపోయినప్పుడు, మనల్ని ఆరాధిస్తున్న తండ్రి ఈ లోకానికి దిగి వచ్చి మన కొరకు తన ప్రాణాన్నే ధారబోసాడండి. అది ఆయన బలహీనత. నువ్వు ఏడుస్తుంటే తట్టుకోలేడండి ఆయన. నువ్వు బాధపడుతుంటే, నువ్వు కష్టాల మధ్యలో ఉంటే, నువ్వు వ్యాధుల మధ్యలో నడిపించబడుతుంటే, శ్రమల మధ్యలో కృంగిపోతూ ఉంటే, నువ్వు బలహీనపరచబడిపోతుంటే వెంటనే ఆయన కూడా బలహీనుడిగా మార్చబడిపోయి నీ దగ్గరకు దిగి వచ్చేస్తుందండి. నువ్వు సంతోషంగా ఆనందంగా, ఏమండి, నెమ్మదిగా నువ్వు బ్రతుకుతుంటే నిన్ను చూసి ఇంకా బలంగా ఉండగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. మన బలం, దేవుని యొక్క బలము బలహీనత అంతా ఎవరో తెలుసా? సంఘమేనండి. సంఘం అంటే ఎవరు? మనమే. దేవునికి బలమైనా మనమే, బలహీనత అయినా మనమేనండి. ఆయన కుడి చేతిగా ఉన్నాడంట బెన్యామీను. ఎందుకయ్యా అని అంటే, బెన్యామీని ఎంతగానో ప్రేమించాడండి. అందుకనే బెన్యామీని ఏ రోజు కూడా తండ్రిని విడిచిపెట్టలేదు కనుకనే దేవునికి ఏమయ్యాడు బెన్యామీన్ అంటే, చెప్పండి, ఏమయ్యాడు? బహుప్రియుడుగా మార్చబడ్డాడు. ఇప్పుడు దేవునికి మనం బహుప్రియుడుగా మార్చబడాలి అని అంటే మనం ఏం చేయాలి? తండ్రిని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి మనకిష్టం వచ్చినట్లుగా బ్రతకాలి. అంతేనా? చెప్పండి అండి. దేవునికి ప్రియుడిగా ఉండాలి అని అంటే ఆయన విడిచిపెట్టే అనుభవంలోనికి రాకూడదు, ఆయన విడిచిపెట్టే వారిగా ఉండకూడదు, దేవుని విడిచిపెట్టకూడదండి. ఎప్పుడు దేవునితోనే ఒక అనుబంధం కలిగిన వారిగా ఉండాలి. మన ప్రాణము దేవుని ప్రాణముతో పెనవేసుకునే వారిగా ఉండాలి. మరి అలాంటి అనుభవంలో నడిపించబడగలుగుతున్నామా? ఎన్ని పర్యాయాలు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము చదవండి. హెబ్రీ పత్రిక 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో
ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజున ఎందుకు దేవుని విడిచిపెట్టేస్తున్నారు అని అంటే దుష్ట హృదయం. ఏ హృదయం అది? దుష్ట హృదయం, పాపపు హృదయం. దేవునితో ఉండాలి, దేవునితో గడపాలి, దేవునితో జీవించాలి, దేవునితో సాంగత్యం చేయాలి, దేవునితో ఒక బంధం కలిగి ఉండాలి, దేవునితో అనురాగం కలిగి ఉండాలని లేదు. అనేక మందిలో ఏమైంది ఈ రోజున అనంటే జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము. దుష్టుని యొక్క హృదయం కలిగిన వాడు దేవునితో సంబంధం ఉండదు, దేవుని విడిచిపెట్టి నడిపించబడుతూ ఉంటాడు. ఆదివారం అయితే దేవుడి మందిరానికి రాడు, ఆదివారం అయితే దేవునితో కొనసాగించబడ్డు, దేవునితో జీవించడు, దేవునితో నడిపించబడకుండా తనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాడు. మరి మనమైతే ఏం చేస్తున్నాం? దుష్ట హృదయం ఎవరిలో అయితే ఉంటుందో, దుష్ట హృదయము, పాపపు హృదయం ఎవరిలో అయితే ఏలుబడి చేస్తుందో వాడు ఏమవుతాడు? దేవుడిని విడిచిపెడతాడు, దేవునికి దూరంగా బ్రతకాలనుకుంటాడు, దేవునితో నిత్యము జీవించాలన్న ఆశ ఆకాంక్షతో నడిపించబడలేడు. ఎందుకనంటే దేవునితో ఉన్నామనుకోండి, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలి కదా. అదే దేవుని విడిచిపెట్టి వెళ్ళామనుకోండి, ఏం చేయొచ్చు? మనకిష్టం వచ్చినట్లుగా బ్రతకచ్చు, మనకిష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు, మనం ఎక్కడైనా తిరగచ్చు, అడిగేవాడు ఉండడు. వింటున్నారా? ఒక గాలిపటం గాల్లో ఎగురుతుందంటే ఎందుకని ఎగురుతుంది? అందనంత స్థితిలో ఎగురుతూ ఉంటుంది, అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. ఏమండి, భూమి మీద తిరుగుతున్న ప్రతి దానిని కూడా ఆ గాలిపటం చూడగలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ దారం దిగిపోతుందో, ఏమండి, అతన్ని పట్టుకొని ఉంటాడే చూసారా, పట్టుకొని ఉన్న వ్యక్తిలో చేతిలో నుంచి ఎప్పుడైతే అది దూరం అయిపోతుందో అది అనుకుంటుంది, అబ్బా ఇంతసేపు వాడు చెప్పినట్టే వినాలి, వాడు ఎటు చెప్తే అటు పోవాలి, వాడు ఎటు చెప్తే అటు ఉండాలి, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి, ఎప్పుడు వదిలితే అప్పుడు పోతుండాలి. ఇప్పుడు చూడు ఎంత ఆనందంగా ఉందో, వాడి చేతిలోంచి విడుదల పొందిన తర్వాత ఆహో ఎంత అద్భుతంగా ఎగరుతున్నాను అనుకుంటుంది. కానీ చివరికి అది ఏమవుతుందో తెలుసా? ఏమండి, ఏదో ఒక ముళ్ళ కంపకు జిగులుకొని తన జీవితాన్ని పాడు చేసుకుంటుంది. చేతిలో ఉన్నంతసేపు ఏమండి అద్భుతంగా ఉండింది, ఏమండి ఎక్కడ అది పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బాగా ఉన్నింది. ఎప్పుడైతే ఈ అనుబంధం విడిచిందో ఏమైపోయింది? తన జీవితం పాడైపోయిందా? మరి మన జీవితం కూడా అంతేనండి. మనం కూడా ఒక గాలిపటం లాంటి వారిమే. మన చేతిని ఎప్పుడైతే దేవుని చేతిలో ఉంచుకుంటాడో, ఏమండి దేవునితో మనం ఉండగలుగుతామో అంతవరకు అద్భుతంగా, భద్రంగా, క్షేమంగా, ఏమండి నెమ్మదిగా ఉండగలుగుతాం. దేవుడి నుంచి విడిపోయినప్పుడు అనిపిస్తుంటుంది ఎంత బాగుందో ఇప్పుడని. కానీ తర్వాత ఏమవుతుందో తెలుసా అండి? చింపేసిన విస్తరాకులాగా జీవితాలు మారిపోతాయండి. అందుకనే దేవుని విడిచిపెట్టే వారిగా ఉండకూడదండి. ఎప్పుడు కూడా దేవునితో ఒక అనుబంధం కలిగిన వారిగా, దేవునితో కొనసాగించబడేవారిగా, దేవునితో నిత్యము ఉండేవారిగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవునితో మనం అనుబంధం కలిగిన వారిగా నడిపించబడాలి. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. అందుకనే వాక్యం ఏముంటుంది అక్కడ? జాగ్రత్త పడండి. ఏం చేయాలా? జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ రోజున చాలామంది దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారండి. దేవుని విడిచిపెట్టి తిరిగే వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నారు. ఆదివారం వస్తేనే భక్తి కనబడుతుంది. ఆదివారం వస్తే ఒక స్టేటస్ పెడతారు, ఒక వాక్యం పెడతారు, ఒక పాట పెడతారు. ఈరోజు దేవుడి మందిరానికి వెళ్ళామని ఒక స్టేటస్లో ఒక ఫోటో తీసుకొని పెట్టేస్తుంటారు. సరిపోతుందా? జీవితం మార్చుకోకుండా, బ్రతుకుని మార్చుకోకుండా క్రైస్తవులు అని చెప్పుకుంటే ఎట్లాగా? దేవునితో అనుబంధం కలిగి ఉండాలి కదా. ఆదివారం మాత్రం దేవుని విడవరు. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత సాయంత్రం మ్యాట్నీ షోకి వెళ్ళేవారు కూడా ఉన్నారు. సోమవారం నుంచి వాళ్ళు ఎలా బ్రతకాలనుకుంటున్నారో అలా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభువా, చాలామంది ఎలా తీర్మానం చేసుకుంటారు, ప్రభువా ఆదివారం అయితే మేము మిమ్మల్ని విడిచిపెట్టం ప్రభువా, నీ మందిరాన్ని విడవం ప్రభువా అని అంటారు. సోమవారం అయితే యథావిధి తదారాజా ప్రభువా, కొర దినాలన్నీ మావి ప్రభువా, ఆదివారం ఒక్కరోజు నీతో ఉంటాం ప్రభువా. సరిపోతుందా ప్రభువా? బెన్యామీను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. కనుకనే బహుప్రియుడుగా మారాడు. ఆ దేవుని ప్రియులారా, ఈరోజు మనం చాలామంది దేవుడి మందిరానికి వస్తారండి. చాలామంది ఏమండి ఈ ఆత్మీయ జీవితం ఎలాంటిదో తెలుసా? ఒక యుద్ధ భూమి లాంటిది. ఆత్మీయ జీవితం ఎలాంటిది? ఒక యుద్ధ భూమి లాంటిది.
చూడండి, మొన్నటికి మొన్న నిండి యవనస్తుడు ఏమండి మన దేశం కోసం ఏం చేసాడు? ప్రాణాలను విడిచాడా లేదా? నిండు యవనస్తుడు దేశం కోసం ప్రాణాలు ఇస్తే మరి యేసయ్య కోసం మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం? మనం ఏమండి ఏం చేయగలుగుతున్నాం? దేవుని కొరకు ఎలా నిలబడగలుగుతున్నాం? ఈ ఆత్మీయ జీవితం అంటే ఒక యుద్ధ భూమి లాంటిది. ఈ ఆత్మీయ యాత్రలో ఎంతోమంది వస్తారు దేవుడి దగ్గరికి, ఎంతోమంది పరుగులు ఎత్తుకుంటూ వస్తారు యేసు ప్రభు దగ్గరికి, ఏమండి మందిరానికి ఎంతోమంది వస్తారు. కానీ చివరి వరకు ఎవరు నిలబడలేరండి. ఒక యుద్ధ భూమిలోనికి 32,000 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు చెప్పండి? యేసు రక్తమే జయం. ఎంతమంది? 32,000 మంది వచ్చారు. ఆ యుద్ధ భూమిలోనికి 32,000 మంది వస్తే ఏమండి యుద్ధం చేయడానికి నిలబడిన వారు ఎంతమందో చెప్పనా? 300 మంది. ఎంతమంది వచ్చారు అమ్మా? వస్తారు, పొలోమంటూ వస్తారు పరుగులు ఎత్తుకుంటూ. నాకు కూడా చాలామంది చెప్పారు, అయ్యా ఈ మందిరం కట్టిన ప్రారంభ దినాల్లో, లేకపోతే ఈ మందిరం ప్రారంభించిన దినాల్లోనో, లేకపోతే మందిరం జరిగేటప్పుడు ఒకప్పుడు ఎంతమంది వచ్చేవాళ్ళు, ఆ ఊరు నుంచి వచ్చేవాళ్ళు, ఈ ఊరు నుంచి వచ్చేవాళ్ళు, ఈ ఆటోలు ఎక్కి వచ్చేవాళ్ళు, ఆటోలుగా వచ్చేవాళ్ళు, వస్తారు. కానీ చివరికి ఎంతమంది మిగిలారంట? 32,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ అంటండి? ఏమండి యుద్ధ భూమిలో అందరూ నిలబడాలని వస్తారు, ఆశ కలిగి వస్తారు, కానీ ఎవరూ నిలబడలేదండి. చివరికి ఎంతమంది నిలబడ్డారు? గిద్యోను అంటే ఎంతమంది అంటాడు? 300 మంది. కొరవంతా పొట్టు పోతుంది, అంతా పోతుంది, ఎవరు నిలబడలేరండి. నిలబడగలిగిన వారు ఎంతమంది తెలుసా? 300 మంది. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు వద్దు, నా వైపు చూడండి. అండి చూసారా, దేవుడు రాకడ వచ్చినప్పుడు నేను నిలబడాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? ఆ యుద్ధ భూమిలోనే నిలబడే వారిగా ఉండాలి, దేవునితో అనుబంధం కలిగిన వారిగా ఉండాలి, దేవుని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. దేవునికి ప్రియుడు అయితే, దేవునికి ప్రియుడుగా నువ్వు మార్చబడగలిగితే, దేవుని ప్రియులారా, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ యుద్ధ భూమిలో విజయం నీదవుతుంది. ఆ విజయం మనదవ్వాలి అని అంటే యుద్ధ భూమిలో నుంచి వెళ్ళిపోకూడదు. ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే, కొంతమంది ఏమో భయపడి వెళ్ళిపోయారు, ఇదే ఛాన్స్ లేనుకొని వెళ్ళిపోయారు, మనకెందుకు వచ్చిన బాధ లేనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ 300 మంది మాత్రం దేవుని విడవక, దేవుని కొరకు పోరాడుతూ, దేవుని కొరకు నిలబడ్డారు. చావైనా, బ్రతుకైనా, నష్టమైన, కష్టమైన, శ్రమైన, వ్యాధి అయినా, కరువైన, ఖడ్గమైన, ఏదైనా రాని నా దేవుని కొరకు నిలబడాలి, నా దేవుని విడిచిపెట్టి నేను వెళ్ళిపోను. రానున్న దినాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవరోధాలు మన దేశం మీదకి రాబోతున్నాయి, ఎన్నో చట్టాలు రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చినా సరే ఏది నా దేవుని నుండి నన్ను ఎడబాయలేవు. చట్టాలు వచ్చినా ఏమండి, ఎవరో పోలీస్ ఆయన వచ్చిన్నారు చూడన్నా బయట అని అన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఎట్టుంటారా? పోలీస్ ఆయన వచ్చినాడా, ఆపి పాస్టర్ మైక్ ఆపి, ఎందుకు వచ్చినారు? మనం కేసు పెట్టేసినారేమో మన మీద. కేసు పెట్టినా తుపాకులు ఎత్తుకొని వచ్చి కాల్ చేసినా చదువుతాం, కానీ ఏసైనా వదిలి వెళ్ళిపోతామా? ఇప్పుడేముందో చెప్తాం. ఇప్పుడే చూడండి, పోలీసు అయిన కానిస్టేబుల్ అంటాను, మీరు ఏడా ఏంది రాని ఏం చెప్తారు అండి? చంపినారు, వెళ్ళవా ఎక్కడికి? మీకు ఒక విషయం చెప్పనా, దేవుని కొరకు హతసాక్షిగా మారిన వాడికి ఏమండి హతసాక్షిగా మారిన వాడికి తీర్పు కూడా ఉండదు. అందరికీ తీర్పు ఉంటుంది. అందరిని నిలబెట్టి నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఇది చేసావు, అది చేసావు అని చెప్పి ఎన్నో తీర్పులు ఉంటాయి. కానీ హతసాక్షిగా మారేవాడికి ఇంక నీకు తీర్పు కూడా ఉండదు. అలాంటి భాగ్యం ఎప్పుడు వస్తుందో దేవుడికి మహిమ కలిగిన కాక. అది అందరికీ రాదండి. వస్తుందా? అది కావాలి. దేవుని ప్రియులారా, యుద్ధ భూమిలో 300 మాత్రమే నిలబడ్డారండి. అందరూ వస్తారు, అందరూ పాటలు పాడతారు, అందరూ పెద్ద పెద్ద భక్తులు చేస్తారు. ఇది కాదు,
నిజమైన భక్తి చేసి దేవుని విడవకుండా ఉంటాడే, వాడు దేవునికి ప్రియుడుగా మార్చబడతాడు. ఆమేన్. చెప్పండి, ఎంతమందిని గురించి చెప్పాను ఇప్పుడు? ఒకటి దానియేలు, రెండవది బెన్యామిన్, మూడో వ్యక్తి గురించి నేను చెప్పి ముగిస్తాను. ఈయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసయ్యను గురించి తండ్రి మాట్లాడతారు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడి ఉంటుంది కదా. త్వరగా చదవండి, ముగిచ్చేసుకుందాం. మీరు త్వరగా చదవట్లేదు, అందుకనే లేట్ అయిపోతుంది. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వాక్యం. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు సశరీరుడిగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా ఒక మానవుడిగానే ఉన్నాడు ఈ లోకంలో. ఆయన ఎలా ఉన్నాడు? దేవునికి ప్రియ కుమారుడుగా మార్చబడ్డాడు. ఆయన యందు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? తండ్రి ఏం చేస్తున్నాడు? ఆనందిస్తూ ఉన్నాడు. మరి నీ ద్వారా నా ద్వారా దేవుడు ఆనందించాలి అని అంటే, తండ్రి ఆనందపడాలి అని అంటే మనం ఏమవ్వాలి? ఆయనకి ప్రియుడిగా మార్చబడ్డాలి. ఎందుకయ్యా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకి ప్రియుడిగా మార్చబడ్డాడు. ఆయన ద్వారా దేవుడు ఎందుకు సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు అని అంటే, దేవుని ప్రియులారా, మొదట్లోనే మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకుంటూ అలా ఒడ్డుకు రాగానే ఏమైంది? దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీద వాలడం జరిగింది. ఇది దేన్ని సూచిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధంగా బ్రతికాడు. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉండగలుగుతామో, పరిశుద్ధత కలిగి ఉంటామో, మన ద్వారా దేవుడు ఏమవుతారు? సంతోషించడం ప్రారంభిస్తాడు, ఆనందించడం ప్రారంభిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ నిన్ను నన్ను దేవుడు ఏమంటాడో తెలుసా? ప్రియుడా అని పిలవడం ప్రారంభిస్తాడు. మరి ఆయన మనల్ని ప్రియుడా అని పిలవాలి అని అంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాట, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలుగుతారా? మరి ఈ మాట మనం ఎప్పుడైనా చెప్పగలుగుంటామా? ఏమండి, ఈ మాట ఎప్పుడైనా మనం చెప్పుంటామా? ఈ మాట చెప్పిన వారు ఎవరైనా బైబిల్లో ఉన్నారా? ఆ దేవుని ప్రియులారా, అందుకనే కదా పౌలు గారు ఓ మంచి మాట అంటారు. ఏమంటారు అని అంటే, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నాలో ఏ తప్పు లేదు, ఎందుకంటే నేను ఆయన్ను పోలి నడుచుకుంటున్నాను, ఆయన మార్గంలో వెళ్ళాను, ఆయన పరిశుద్ధత కలిగి ఉన్నాను, కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం ఎప్పుడైనా ఎవరికైనా ఈ మాట చెప్పుంటామా? చెప్పండి, వినండి. నేను ఈ దోవలో నడుస్తున్నాను, నన్ను పోలి నడుచుకో అనేది తల్లిగా తండ్రిగా ఏ రోజైనా మనం చెప్పుంటావా? చెప్పండి అక్క, నీ బిడ్డలకి ఎప్పుడైనా గ్లోరీ, హనీ, రిషి, ఇదిగో నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి నేను ఎప్పుడైనా చెప్పుంటాం? ఎందుకని? మనం అప్పుడప్పుడు నేను ఒక ఇంటికి పోతా ఉన్నా ఈస్టింగ్కి, చెప్పమంటారా? నువ్వు ఎట్లా చెప్పాలనుకున్నావు చెప్పి పాస్టర్ అయ్యా అంటారు కదా. నేను ఒకరోజు ఒక ఇంటికి ఈస్టింగ్ పోతున్నాను రత్నక్క, ఇంచుమించు 7:30, 8 అయి ఉంటుంది. నేను కాసేపు నిలబడ్డా కిటికీ కాడ. నిలబడితే తలుపులు వేసుకొని ఉండలా, వాళ్ళ సీరియల్ పెట్టుకొని ఉండారమ్మా. పేర్లు అడగబాకండి, చెప్పను. నేను 10 నిమిషాలు నిలబడుకున్నాను. మళ్ళీ సరేలే, లేకపోతే నేనే అట్టన్నా ఏందో అనుకొని మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కిటికీ కాడ నిలబడితే సీరియల్ వస్తూ ఉండయి. ఎడ చేయాలా? నేను చెప్పలే. ఇప్పుడు వీళ్ళు చెప్పగలుగుతారా బిడ్డలకి? ఇదిగో మేము క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు మమ్మల్ని పోలి ఎక్కడ నడుచుకుంటున్నాం? మనం ఎలా నడుచుకోగలుగుతున్నామండి? ఎప్పుడు నడిపించబడగలుగుతున్నాం? మన బిడ్డలకు మనమే మాదిరి, మనం ఏ త్రోవలో వెళ్తామో మన బిడ్డలు కూడా అదే త్రోవలో వస్తారు. మనం ఏది చేస్తామో మన బిడ్డలు కూడా అదే చేస్తారు.
మనం మందిరానికి రాకుండా ఇంట్లో పడుకొని టైం పాస్ చేసుకుంటుంటే నీ బిడ్డలు కూడా రేపు దినాన్ని ఏమండి అదే పనిగా చేస్తారు. వింటున్నారు? 100 మంది చెప్తుంటారు, పాస్టర్ అయ్యా మాటే వినట్లేదు పాస్టర్ అయ్యా. ఏందంట? మాటే వినట్లేదు పాస్టర్ అయ్యా, వాక్యం చదవమంటే చదవట్లేదు పాస్టర్ అయ్యా, ప్రార్థన చేయమంటే చేయట్లేదు పాస్టర్ అయ్యా. మరి ఎట్ట చేస్తారు పాస్టర్ అయ్యా? మనం నడుచుకుంటే కాదు, మనం చేస్తే కాదు. అవునా కదా? మనం చేస్తే మన బిడ్డలు కూడా అదే చేయడం ప్రారంభిస్తారు. మనం చేయట్లేదు కదా. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటావో దేవునికి ఏమవుతాం? మనం ప్రియులుగా మార్చబడడం ప్రారంభిస్తాం. అందుకే ఎఫెసీ పత్రిక 5:27 దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నారు. ఎలా పరిశుద్ధులుగా చేస్తున్నాడు ఆయన? దేని ద్వారా పరిశుద్ధత కలగజేస్తున్నాడు ప్రభు? చూడండి, ఎఫెసీ పత్రిక 5:27 తీసారా? ఎఫెసీ పత్రిక 5:27 ఎఫెసీ పత్రిక 5:27 చదవండమ్మా. చివరిలో రాయబడి చూడండి, వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి. ఎలా పవిత్రపరుస్తూ ఉన్నాడు ఆయన అంటే వాక్యము ద్వారా పవిత్రపరుస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా, ఆయన మాటల ద్వారా ప్రతి నిత్యం మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఆ దేవుని ప్రియులారా, ఆయన వాక్యం ద్వారా ప్రతి నిత్యం ప్రతిరోజు మనల్ని ఉతక స్నానం చేపిస్తూ పరిశుద్ధపరుస్తూ ఏ మచ్చైనను డాగైనను ముడతైనను లేకుండా ఆయన ఎదుట నిలబెట్టడానికి. ఎందుకు ఈ పరిశుద్ధత? ఎందుకు ఆయన ఉతక స్నానంతో మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వాక్యాలు చదువుకుందాం. త్వరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2-3 వాక్యాలు. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రధానము. తర్వాత సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనసులను చెరపబడి క్రీస్తు. చదవండి. అది ఎందుకైనా ఆయన మనల్ని ఉతక స్నానం చేస్తున్నాడు ప్రతిరోజు ఆయన వాక్యం ద్వారా అని అంటే, ఆయన సరళత నుండి, ఆయన నుండి మనం ఎడబాయకూడదని, ఆయనతో పాటు యుగయుగాలు మనం బ్రతకాలి అని, ఆయనతో పాటు యుగయుగాలు మనం జీవించాలని దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడండి. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధించే బిడ్డలైన మనం కూడా ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు? చెప్పండి, ఎలా ఉండాలని? పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని. మరి ఎప్పుడైతే మనం పరిశుద్ధత కలిగి ఉంటామో దేవునికి ప్రియుడిగా మార్చబడతాం. ప్రియులుగా మార్చబడితే దేవుడు అంటారు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడు అయితివి. ఎవరు ఘనులుగా మార్చబడ్డారు? దానియేలు, బెన్యామీను, యేసు ప్రభులు వారు. వారిని దేవుడు ఏమంటారో తెలుసా? నా ప్రియుడు అన్నారు. మరి దేవుడు మనల్ని కూడా ప్రియులు అనాలి అని అంటే పోరాటం చేసి ప్రార్థన చేయాలి. తండ్రిని, దేవుడిని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. మూడోదిగా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇలాంటి అనుభవాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు నిత్యము మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈ నా దేవుని మాటలు మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.